ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాలంటీర్లు చెడుగుడు ఆడుతున్నారా? ఆడుదాం ఆంధ్ర రూపంలో మంత్రి రోజాకు అలాగే బైరెడ్డి సిద్ధార్థరెడ్డికు బొమ్మ పడిందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వాలంటీర్లు చెడుగుడు ఆడుతున్నారా? అలాగే ఆడుదాం ఆంధ్ర రూపంలో మంత్రి రోజాకు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికు బొమ్మ పడిందా అంటే ఏం చెప్తారు సార్? సో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక చూస్తే కనుక సొంత సైన్యమే ఎదురు తిరిగినట్టు కనిపిస్తుంది. వాలంటీర్లు సొంత సైన్యంగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. దాదాపు 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళకు కూడా మేము ఉద్యోగాలు ఇచ్చాము అన్నట్టుగా చెప్పుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ప్లస్ మా కార్యకర్తలే వాలంటీర్లు అనే విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి తొలి రోజుల్లో చెప్పారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఇప్పుడు ఆ సొంత సైన్యమే జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయింది. రివర్స్ అయ్యి నిరసన చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నిరసన తెలుపుతున్నారు వాలంటీర్లు. జస్ట్ 2 days బ్యాక్ 750 రూపాయలు పెంచాడు వాళ్ళకి హాండ్రోరియం. అంతకుముందు 5,000 ఉండేది, 5,750 రూపాయలు చేసినట్టు హాండ్రోరియం కింద. సో వాళ్ళు యాక్చువల్గా స్వచ్ఛందంగా చేయాలి. వాళ్ళు వాలంటీర్లు అంటే వాలంటీర్ మీన్స్ స్వచ్ఛందంగా చేయాలి. స్వచ్ఛందంగా చేయడానికి వాళ్ళకి ఏమి ఇచ్చారు? ఒక మొబైల్ ఇచ్చారు. ఆ మొబైల్లో మొత్తం యాప్లు ఇచ్చారు. ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో అవి లబ్ధిదారులకు అందజేసేదానికి వాలంటీర్లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ వాలంటీర్ల వ్యవస్థే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి రివర్స్ అయినటువంటి పరిస్థితి. అటు రాజకీయంగా నష్టం చేసింది, ఇప్పుడు ఆయన పరిపాలనా పరంగా కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఇంతమంది ఎమ్మెల్యేలు, 80 మంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ఉంది, వాళ్ళ గ్రాఫ్ బాగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావిస్తూ వాళ్ళని పక్కకు పంపిస్తున్నారంటే ఇది కేవలం వాలంటీర్ల కారణంగానే జరిగినటువంటి పరిణామము. కారణం ఏంటంటే పబ్లిక్కి ఎమ్మెల్యేలకి సంబంధాలు తెగిపోయాయి. ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. సంబంధాలు ఎవరికి ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లకు మధ్యనే సంబంధాలు ఉన్నాయి. సో ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డిని పని వాలంటీర్లు అన్నా కానీ అభిమానించాలి కదా, డైరెక్ట్గా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి కాబట్టి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం సందర్భంగా వాలంటీర్లే నిరసన వ్యక్తం చేసి వాళ్ళే బాయ్కట్ చేస్తున్నారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని. కారణం ఏంటంటే వాళ్ళకి టార్గెట్లు పెట్టారు. ఎలాంటి టార్గెట్లు పెట్టారంటే వాళ్ళు వెక్స్ అయిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కేటువంటి కార్యక్రమానికి జనాన్ని తీసుకురావాలి, వాళ్ళే తీసుకురావాలి, టార్గెట్ వాళ్ళకే, వాళ్ళే లబ్ధిదారులను బలవంతంగా తీసుకురావాలి. లేదంటే మేము మీకు పెన్షన్ ఇవ్వం, లేదా అమ్మఒడి ఇవ్వం, లేదంటే విద్యాదీవెన, ఇలా రకరకాలుగా బెదిరించో లేదంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసో ఏదో ఒక రకంగా వాళ్ళే తీసుకురావాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి సానుభూతి పరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తర్వాత తెలుగుదేశం పార్టీ ఓటర్లను తీసేయాలి, వాళ్ళే తీసేయాలి. అది టార్గెట్ వాళ్ళకే పెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఖచ్చితంగా బలవంతంగానైనా సరే ప్రతి కాన్స్టిట్యున్సీలో లక్షల మందిని తీసుకురావాలి. ఆడేవాళ్ళని కానీ చూడటానికి వచ్చేటువంటి వాళ్ళని కానీ దానికి ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్లో వాళ్ళని రిజిస్టర్ చేయాలి పబ్లిక్ని. తర్వాత గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సందర్భంగా ప్రచారానికి వెళ్ళాలి. తర్వాత వై ఏపీ నీడ్స్ జగన్ ఆ కార్యక్రమంలో స్టిక్కర్లు ప్రతి ఇంటికి పోయి అంటించేటువంటి కార్యక్రమం లీడర్లతోటి వాళ్ళనే పంపించాలి. ఇలా వాళ్ళ ప్రతి దానికి టార్గెట్ పెట్టి వాళ్ళని ఒక రకంగా వెక్స్ అయిపోయేలా చేసి మాకు ఈ ఉద్యోగం వద్దు అనే పరిస్థితిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి క్రమంలో వాళ్ళు రివర్స్ అవడంతో పాటు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డినే దూరంగా పెడుతున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని బాయ్కట్ చేశారు కొన్ని చోట్ల. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రైవేట్ సైన్యాన్ని వ్యతిరేకంగా చేసుకున్నారు. సో ఇంకొక వైపు ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం 14 రోజుల నుంచి అంగన్వాడీల సమ్మె జరుగుతుంది. అలాగే దాంతోపాటు గత 2 రోజుల నుంచి సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు వాళ్ళతోటి సమ్మె చేస్తున్నారు. ఇవాళ నుంచి తాజాగా మున్సిపల్ ఉద్యోగులు అందరూ కూడా సమ్మెకి దిగారు. అంటే టోటల్గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు, ఎక్సెప్ట్ ప్రభుత్వ ఉద్యోగులు అలాగే టీచర్స్ తప్ప. ఈ ప్రభుత్వ ఉద్యోగులు టీచర్స్ కూడా వాళ్ళు ఆల్రెడీ సిపిఎస్ రద్దు చేయలేదనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆగ్రహంగానే ఉన్నారు. కాకపోతే చాలా తెలుగుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ ఉద్యోగులు అలాగే టీచర్లు సంఘాల నాయకుల మధ్య విభేదాలు సృష్టించారు. దానికి సామాజిక రంగు పూశారు, కులాన్ని రంగు పూసి కొంతమంది మీద కేసులు పెట్టి దాన్ని చీల్చి చెండాడారు ఆ యూనియన్స్ని. దాంతో వాళ్ళు ఉద్యమానికి ఉపక్రమించకపోయినప్పటికీ కూడా వాళ్ళలో అసంతృప్తి రగిలిపోతుంది. అందుకే పరోక్షంగా ఎవరైతే సమ్మె చేస్తున్నారో వాళ్ళని అప్రోచ్ చేస్తున్నారు. దీంతో అంటే
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు వరుసగా సమ్మె బాట పడుతున్నారు, సమ్మె సైరన్ మోగుతుంది. దీనివల్ల రానున్న ఎన్నికలపైన ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు త్వరితగతిన వీటి మీద నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అంటే ఏం చెప్తారు? సో ఆల్రెడీ మంత్రుల కమిటీ వేశారు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో. ఆల్రెడీ 2 సార్లు సమావేశం అయిపోయి మేము మీ కోరికలు మేము తీర్చలేమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ తెలియక ఆర్థిక పరిస్థితి, ఆర్థిక క్రమశిక్షణ ఇవన్నీ అవగాహన లేక 2019లో ఏది పడితే అది హామీలు ఇచ్చేశారు. మద్య నిషేధం అన్నారు, చేయలేకపోయారు. విద్యుత్ ఛార్జీలు పెంచేశారు. విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు దేశవ్యాప్తంగా కన్నా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయని చెప్పి అప్పట్లో విమర్శించారు. ఇప్పుడు హైయెస్ట్ చేసేసారు. ఆ తర్వాత ఇప్పుడు చెత్త పన్ను ఇట్లాంటివి చాలా చేశారు. వీటితో పాటు ఇచ్చినటువంటి హామీలు, మద్య నిషేధం అమలు చేయలేదు, సిపిఎస్ రద్దు అమలు చేయలేదు. వాటిల్లో ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి తెలంగాణ కన్నా కూడా నేను ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఎన్నికల సమయం కాబట్టి ఇప్పుడైతే మాట వింటారని వాళ్ళు కూడా ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిలదీస్తున్నారు. సో లేదంటే అట్లీస్ట్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మాకు గ్రాడ్యుటీ ఇచ్చి టీఏడిఎల్ అని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. సార్, వీళ్ళందరి డిమాండ్లను కనుక జగన్మోహన్ రెడ్డి పరిష్కరించకపోతే, పెడచెవిని పెడితే పరిస్థితి ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంగన్వాడీలతో ఆయన పెట్టుకున్నారు. వేరే వాళ్ళతో పెట్టుకుంటే వేరే, అంగన్వాడీలతో పెట్టుకున్నారు, మున్సిపల్ ఉద్యోగులతో పెట్టుకున్నారు. వీళ్ళిద్దరూ రివర్స్ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్తంభించిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఎన్నికల ముందే ఈయన చేతులు తీసేటువంటి అవకాశం ఉంది. పరిపాలన చెయ్యలేనటువంటి, చేతగానటువంటి ప్రభుత్వం కింద మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. అంగన్వాడీలు ఇవాళ ఎలా ఉన్నారంటే, వాళ్ళు నేను చేసినటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పేటువంటి మాట ఎలా ఉందంటే, ఆత్మహత్యలకు మేము పాల్పడతాము, సామూహిక దాడులకు పాల్పడతాము అనేటువంటి దానికి వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ విధంగా వాళ్ళు కనుక దాడులకు పాల్పడితే ఒక్క లీడర్ అయినా తిరగలరా బయట? ఒక్క లీడర్ కూడా తిరగలేరు. ఎందుకంటే 1,00,000 మందికి పైగా మహిళలు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వాళ్ళకి తోడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళకి తోడు మళ్ళీ 18 వామపక్ష భావజాలం ఉన్నటువంటి ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, లేదంటే ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి తోడు ఉన్నాయి. ఇవన్నిటికి తోడు మళ్ళీ ఇప్పుడు మున్సిపల్ ఉద్యోగులు ఉన్నారు. మున్సిపల్ ఉద్యోగులు ఒక్కరోజు పని చేయకపోతే అసలు రోడ్ల మీద తిరగలరా? పారిశుద్ధ్యం ఉంటుందా? వాళ్ళు కనుక ఒక్కరోజు కనుక, ఇప్పుడు ఆల్రెడీ సమ్మె చేశారు, సమ్మెకి దిగారు. ఇప్పుడు కనుక 1-2 రోజులు కనుక వాళ్ళు కనుక పనికి పోలేదనుకో, అప్పుడు ఏం చేస్తారు? సరే, అంగన్వాడీల కంటే ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు, సచివాలయ సంబంధించిన వార్డు వాళ్ళ ఉద్యోగుల చేత ఏదో కొన్ని రోజుల పాటు ఆ ఆఫీసులు పగలగొట్టి వాళ్ళు డ్యూటీ చేయించారు. అంగన్వాడీల డ్యూటీ వీళ్ళ చేత చేయించారు, వాలంటీర్ల చేతను, సచివాలయ ఉద్యోగుల చేత. ఈ మున్సిపల్ ఉద్యోగులు ఎవరు చేపిస్తారు? మున్సిపల్ ఉద్యోగులు వాళ్ళు సమ్మెకి దిగారు. వాళ్ళు సమ్మెకి దిగిన తర్వాత వాళ్ళ పనులు ఎవరు చేపిస్తారు? వాలంటీర్లు చేస్తారా? ఇప్పటికే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద వెక్స్ అయిపోయేసి బాయ్కట్ చేసేసి ఆడుదాం ఆంధ్రాకి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు వాలంటీర్లు. ఇలాంటి పరిస్థితుల్లో మున్సిపల్ ఉద్యోగులు చేసే పని ఇప్పుడు వెల్చా చేయమంటే వాళ్ళు చేస్తారా? పని సచివాలయ ఉద్యోగులు చేస్తారా? చేయరు. కాబట్టి చెయ్యి దాటిపోయింది, జగన్మోహన్ రెడ్డి చెయ్యి దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిపాలన. సో కాబట్టి ఇప్పుడు అది వచ్చే ఎన్నికల్లో దాని ప్రభావం ఖచ్చితంగా పడేటువంటి అవకాశం ఉంది. చెయ్యి దాటిపోయినటువంటి ఈ పరిస్థితిని ఆయన చక్కదిద్దేటువంటి పరిస్థితి కూడా ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆంధ్ర ప్రోగ్రామ్ కూడా ఈరోజు అటర్ ఫ్లాప్ లాగా భావించవచ్చు మనం. ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గుంటూరు సమీపంలో ఉండే నల్లబాడులో ప్రారంభించారు. ఇది ఇవాళ నుంచి 47 రోజుల పాటు, అంటే ఫిబ్రవరి 10 దాకా జరిగేటువంటి అవకాశం ఉంది. 5 విడతలుగా జరుగుతుంది. ఇది ఎందుకు పెట్టారు? కేవలం యూత్ని ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఇదేదో ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, లాస్ట్ ప్రయత్నం ఇది. దానికి అన్ని స్టిక్కర్స్ జగన్మోహన్ రెడ్డి, కిట్లన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలరు, పథకాలు ధరించినటువంటి దుస్తుల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండాలని, అలాగే వాళ్ళు వాడేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మలు ఉండాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ దుస్తులు కూడా అలాగే ఉన్నాయంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అవును, దాని మీద ఇప్పుడు ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమానికి అధికారులు పాల్గొన్నారు. దాని మీద త్రిపుల రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే 45 కోట్లు శాంక్షన్ చేసేసి మొత్తం ఆయన ఫోటోలు వేయించుకొని ఈ కార్యక్రమాన్ని సొంత
పార్టీ ప్రచారం కింద తీసుకుంటున్నాడు. ప్రభుత్వ కార్యక్రమం అని చెప్తూ ఆడుతాం అంటే ప్రభుత్వ ఖజానాని పార్టీ కార్యక్రమాలకి వాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అనేది ప్రభుత్వ కార్యక్రమం. ప్రభుత్వ కార్యక్రమం అంటే ప్రభుత్వ కార్యక్రమం లాగానే ఉండాలి. అది పార్టీ కార్యక్రమం లాగా పార్టీ ఎంబ్లంలు వేసుకొని పార్టీ కలర్లు వేసుకొని జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకుంటే అది కంటెంప్ట్ వేయచ్చు కదా. పిటిషన్ వేస్తారు, ఎవరొకరు పిటిషన్ వేస్తారు. ఈ ప్రోగ్రామ్ కూడా వైఏపీ నీడ్స్ జగన్ లాగా ఆగిపోతుంది ఈ కార్యక్రమం కూడా. అంటే రోజాకి అలాగే శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇంకా బొమ్మ సో దీని అంతటికి కారణం వాళ్ళిద్దరే కారణం అవుతారు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా. కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ ఈ కార్యక్రమానికి, ఒకటి శాప్ చైర్మన్, ఇంకొక ఆమెమో టూరిజం. సో కాబట్టి వాళ్ళిద్దరే బాధ్యులు అవుతారు. సో ఇప్పుడు ఇది ఇప్పుడు కనుక కోర్టులో వేస్తే వాళ్ళిద్దరే హాజరు కావాలి, లేదా దానికి సంబంధించిన అధికారులు హాజరు కావాలి. సో బ్రాండ్ అంబాసిడర్గా ఈ కార్యక్రమానికి వీళ్ళిద్దరిని తీసుకున్నారు. ప్లస్ 45 కోట్ల రూపాయలు ఐపాక్ ఇవ్వడం జరిగింది పబ్లిసిటీ కోసం, డిజిటల్ పబ్లిసిటీ కోసం. సో అవన్నీ బయటకు వస్తే కనుక వీళ్ళు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు చివరి ప్రయత్నం ఇది. యూత్ అయితే దూరం అయిపోయారు, మనకు దగ్గర చేసుకున్నామని. ఈ లోపుగానే ఈ సమ్మెలు, తర్వాత వాలంటీర్లు బాయ్కట్లు ఉన్నాయి. సో ఆ ప్రోగ్రామ్ కూడా సక్రమంగా జరుగుతుందని చెప్పి మనం భావించడానికి అవకాశం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.